హాయ్ ఫ్రెండ్, ఈరోజు లైవ్లోకి ఎందుకు వచ్చానంటే ఒకటే సిచ్యువేషన్ జరిగింది. ఈరోజు ఏంటంటే నాకు పొద్దున్నే నేను 10ంటికి డ్యూటీకి వచ్చేసాను. డ్యూటీకి వచ్చిన వెంటనే నాకు ఏం జరిగిందంటే నాకు ఫోన్ వచ్చింది. అంటే నా ఫోన్ కాదు, అది మా ఆఫీస్ ఫోన్కి, మా కంపెనీకి ఆ ఫోన్ ఉంటుంది. ఆ కంపెనీకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అది వాట్సాప్ కాదు, మామూలు కాల్ కాదు. అయితే నేను ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసిన వెంటనే నాకు మాట్లాడాడు నాతోటి అరబీలో. ఏమనంటే నాకు నీ పతాక నెంబర్లు కావాలి, నీ పతాక నెంబర్లు నాకు ఇవ్వి, నేను సిఏడిని నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను నాకు అనేసి అన్నాడు. నాకు వెంటనే బొలిబెలికి నేనేమన్నానంటే, అయితే నా దగ్గర అక్కమ్మ లేదు, నేను ఇలాగే ఇవ్వను నీకు అన్నాను. ఆ మాటకి ఏమన్నాడంటే, అక్కమ్మ లేదు అంటున్నా కానీ నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను నన్ను ఇప్పుడు అన్నాడు. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా బాబు, ఆ వంకనాన్న నేను ఇంటికి వెళ్తాను అని అన్నాను. వెంటనే కర్ర తిని అంటే ఏదో అరబీలో తప్పుడు మాట, అంటే మన ఇంటికి వెళ్ళగానే కొంచెం కుక్క నక్క ఆ టైప్లో తిట్టేసి ఫోన్ ఎట్టేసి వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి నీతి ఏమర్థమైందంటే, ఎప్పుడైనా సరే రాంగ్ నెంబర్ వస్తే కోయిట్లో పోలీసు వాళ్ళలాగా చేస్తారు కదా, పతాక కావాలంటే ఇక్కడ ఎక్కువ హరామీలు ఉన్నారులే, వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళు చేసినప్పుడు ఏం చెప్పాలంటే, మీరు అక్కమ్మ లేదంటే హ్యాపీగా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మీరు ఏదైనా చేయాలనుకుని మీరు చేయండి. బై హాయ్ అడవి నేను అక్కడ మాట్లాడుతుంటే 10 సార్లు వచ్చాడు. ఓకే, బై ఫ్రెండ్స్.